వ్యతిరేక ఓటు. అంటే అప్పుడు అంత అవసరం కూడా రాలేదు అనుకుంటా స్పీకర్ విషయంలో. స్పీకర్ విషయంలో కాదు, ట్రిపుల్ తలాక్ ఇష్యూలోనూ కొన్ని బిల్లుల విషయంలో ఉంది కానీ రైతు చట్టాల విషయంలోనూ ఇదంతా అంటే కాన్స్టెంట్ గా ఉండుంటే ఈయన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అవసరం కాబట్టి అంటే గ్రాఫ్ ఏమన్నా తగ్గదా ఆయనకి ఇలా డెసిషన్ తీసుకోవడం వల్ల? జాతీయ స్థాయిలో పెరిగేది లేదు, తగ్గేది లేదు. అదో రాజకీయ ఎత్తుగడ. కేంద్రంతో తగాదా పెట్టుకుంటుంది. చంద్రబాబు గారు ఇచ్చారు మద్దతు అప్పుడు వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా లాస్ట్ ట్రిప్, మరి ఎందుకు ఇచ్చారు మద్దతు? అట్లాగే రాజ్యసభలో కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళు ప్రతి బిల్లుకి కూడా, ఎక్కడ విభేదించలేదు కదా. మరి అప్పుడు ఏమన్నా పడిపోయిందా వాల్యూ? మళ్ళీ ముఖ్యమంత్రి అవలేదా ఆయన? దాన్ని ఏంటంటే అనివార్యత కిందనే చూస్తున్నారు. రాష్ట్రంలో వ్యతిరేక పక్షంగా ఉన్న జాతీయ స్థాయిలో మాత్రం మోడీకి దగ్గరే ప్రయత్నాలు జగన్ అన్న మొదలు పెట్టారు. ఇద్దరు చేస్తూనే ఉన్నారు, ఎవ్వరూ కూడా బీజేపీతో విభేదించరు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అప్పట్లోనూ చేశారు, ఇప్పుడు చేస్తారు. కేంద్రంతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి వీళ్ళు? అదే కదా, అది మెయిన్ పాయింట్. రైట్, చూద్దాం. మొత్తానికి రాష్ట్రంలో కొన్ని నిర్ణయాల విషయంలో నిజంగా సెల్ఫ్ గోల్ అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అసెంబ్లీకి సంబంధించి, లేదా ఏదైనా రేపు నిజంగా సమావేశాలకి అసెంబ్లీ సభలకి దూరం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా లేదనేది ఒక పాయింట్, లేదా సభలో కూర్చొని ప్రజల తరఫున మాట్లాడతారా, పోరాడతారా?